గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. RC16 అనే వర్కింగ్ టైటిల్తో పిలుచుకుంటున్న ఈ యొక్క సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉంది. గేమ్ చేంజర్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న ఈ యొక్క మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చేసింది. RC16 సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. రామ్ చరణ్ బర్త్డే స్పెషల్గా మార్చి 27న ఈరోజు ఉదయం 9:09 విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల నుండి ధైర్యం, పవర్, అపరిమితమైన స్ఫూర్తి అంటూ ఈ సందర్భంగా చెర్రీ ఫ్రీ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఫ్రీ లుక్ పోస్టర్లో రామ్ చరణ్ చేతిలో చుట్టా పట్టుకొని కాలర్ ఎగరేసుకొని వెనక్కి తిరిగి నిలబడి ఉన్న సైడ్ నుంచి లాంగ్ హెయిర్ రఫ్గా ఉండే గుబురుగడ్డం చూస్తుంటే మెగా వారసుడు ఇంతకు ముందు చూడని సరికొత్త లుక్లో కనిపించబోతున్నారని తెలుస్తూ ఉంది. చరణ్ సైతం ఈ యొక్క పోస్టర్పై స్పందించారు. అతను యుద్ధంలో నిర్భయంగా, స్పిరిట్లో కనికరం లేకుండా ఉంటాడని తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ట్వీట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. నిజానికి రామ్ చరణ్ పుట్టినరోజు నాడు RC16 టైటిల్ ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వస్తాయని మెగా అభిమానులు భావించారు. దీనికి తగ్గట్లుగానే కొన్ని రోజులుగా తుఫాన్ రాబోతుందంటూ చిత్రబృందం ఊరిస్తూ వచ్చింది. అయితే మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ ఇటీవల అస్తవ్యస్తకు గురి కావడంతో టైటిల్ గ్లిమ్స్ వస్తుందో రాదో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. పాన్ ఇండియా మూవీ కావడంతో 4-5 భాషల్లో డబ్బింగ్ చెప్పాలి, RR మిక్సింగ్ లాంటివి చేయాలి అవసరం ఉంది. అందుకే టైటిల్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసి ఉగాది గ్లిమ్స్లో వదిలే అవకాశం ఉందని టాక్ వినిపించింది. అయితే RC16 అనేది ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో స్టోరీ డ్రామా. దీనికి పెద్ద అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే మరికొద్ది నిమిషంలో ఈ యొక్క మూవీ టైటిల్ టీజర్ను విడుదల చేయబోతుంది చిత్రబృందం. మరి యొక్క టైటిల్ టీజర్ విడుదల ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.